హలో ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెప్పండి. మేమైతే మా ఇంటికి అయితే వచ్చేసాము. వెళ్దామని ట్రైన్లో అయితే ఉన్నాము. కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వెళ్తున్నాను. పువ్వులు, చామంతి పూలు, బంతి పూలు, అలా అన్నీ తీసుకొని, అన్ని రకాల పూలు తీసుకొని అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము వికారాబాద్కి. ఇంకా వీడియోస్ ఎలా తీయాలి ఏందని ప్లానింగ్ ఉండే, ఫైనల్గా వచ్చేసాము. అన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ, మామిడాకులు, పువ్వులు తీసి పెట్టుకున్నాను. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ప్యాకింగ్ చేస్తున్నాడు. వాయినం ఇస్తాం కదా, అవి పసుపు, కుంకుమ, తమలపాకు, కుంకుమ బరడి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాం అన్నమాట వాయినం ఇవ్వడానికి. ఇంకా వంటలు ఏం చేశారో చూసేద్దాము. మినప వడలు చేశాను ఫ్రెండ్స్. మినప వడలు, ఇంకా బెల్లం అన్నము, పరమాన్నం అంటారు కదా, సో అది చేసాము. పులిహోర చేసాము. అమ్మవారికి 5 రకాలు ఉండాలి కదా, సో దద్దోజనం కూడా చేసాం ఫ్రెండ్స్. ఇంకా శనగలు నానేసాం. శనగలు అంటే మెయిన్ కాబట్టి శనగలు కూడా చేసాము. ఇంకా కీరా అని కూడా అంటారు. సో మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేయండి. మీ వరలక్ష్మి వ్రతం ఎలా అయిందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే ఇలా చేసుకున్నాము. అమ్మవారిని నీట్గా పెట్టుకొని అన్ని రకాల పండ్లు, పూలు, ఫలాలతో మాకు దోచిన విధంగా మేమైతే పూజ చేసాం ఫ్రెండ్స్. పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఏ విధంగా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ. మెయిన్గా మన ఆడవారికి, ముత్తైదులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీ ఇంట్లో ఏ విధంగా వ్రతం జరుపుకుంటారో చెప్పండి ఫ్రెండ్స్. 9 రకాల గాజులు, పండ్లు, చీర, జాకెట్ పీస్, ఇలా అన్నీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తారు. నాకు తోచిన విధంగా ఇది ఫస్ట్ టైం నేను చేయడం మా అత్తవారింట్లో. సో నాకు తోచినట్టు ఇలా చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఏ టైప్లో చేస్తారో కామెంట్ చేయండి. ఏదో ఎవరికి ఎంత కలిగితే అంత అన్నట్టు నాకు ఈసారి ఇంత కలిగింది కాబట్టి అమ్మవారికి ఇంత చేసుకున్నాను. ఇంకా మీ దయతో, అమ్మవారి కృపతో నాకు ఇంకా ఇంకా ఇలాంటి వ్రతాలు ఎన్నో చేయాలని ఆశీర్వదించండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. మా కోడలు పూజ అయింది, పూజ అవుతుంది. వాయినాలు వచ్చుకుంటున్నారు. ఇంకా రాలేదు, ఇంకా మస్తు మంది రావాలి. అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. 10 మందిలాగా వచ్చిర్రు. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము.